నీ ప్రజలతోనే ఉండిపోవాలి. నీతో నేను, నీతో నేను. ఎక్కడ నీ మందిరములో నివాసము, నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము. దావీదా, రాజ్య పరిపాలన చేయనాయనా అని ప్రభు అంటే, నేను ఈ సింహాసనములో కూర్చోలేను, ఈ రాజభోగాలు నేను అనుభవించలేను. మరి ఏం చేస్తావు దావీదంటే, నీతో నేను నీ మందిరములో ఉంటాను. ఎక్కడుంటాడు? మీరు అమ్మమ్మ మందిరంలో కాసేపు కూర్చుండంటే, అమ్మో నా సీరియల్ పోతాయి అని పరుగే పరుగు. దేవునికి స్తోత్రం. రాజా, నువ్వు రాజు కదయ్యా, సింహాసనం మీద కూర్చుని రాజ్యాలను పరిపాలన చేయంటే, లేదా ఇది నాకు ఇష్టం లేదు, నేను దేవునితోనే, దేవుని మందిరములోనే, దేవుని ప్రజలతోనే నేను నివాసం చేస్తాను. సౌలు, దేవుని మందిరంలో ఆశీర్వదించబడ్డావు, దేవుని మందిరంలో నీ శాపం, నీ దరిద్రం తొలగిపోయింది. గాడిదలను పోగొట్టుకుని గాడిదలు కావాలని మందిరానికి వెళితే ప్రజలను పరిపాలించే రాజు అయిపోయావు. ఆ మందిరంలో కాసేపు కూర్చో అంటే, మందిరంలో అయితే నేను కూర్చోలేను, కానీ కర్ణ పిశాచులతోనైతే తిరుగుతాను. నేను ఎక్కడ తిరుగుతాను? కర్ణ పిశాచులు ఏ సందులో ఉన్నా, కర్ణ పిశాచులు ఏ గొంతులో ఉన్నా అక్కడికి వెళ్ళి అక్కడ చేరుతాను నేను, కానీ నేను రాజ్యములో ఆయన సన్నిధిలో ఉండలేను అంటాను. ఈ ఇరువురికి వ్యత్యాసాన్ని మనం చదువుకుని ఈ పూట మనం ముగించుకుందాము. చదవండి. రాజుల సమూయేలు 2 గ్రంథము 7 అధ్యాయము 15 వాక్యాన్ని త్వరగా చదవాలి. 2 సమూయేలు గ్రంథము 7 అధ్యాయము 15 వాక్యాన్ని చదువుకుందాం. 7 అధ్యాయము 15 వాక్యం. విజయమ్మ చదవలా? కొద్దిగా వాయిస్ పెంచమ్మా. లేదు తల్లి, పేజీ నెంబరు 258, 7 అధ్యాయము 15 వాక్యం అమ్మా. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు సౌలు దేవుని ప్రజలను విడిచినందున, సౌలు దేవుని ప్రజలకు దూరమైతే ఏం జరిగింది అంటే, ఆ వ్యక్తికి కృప దూరం అయిపోయింది. ఏమి దూరం అయిపోయిందమ్మా? కృప దూరం అయిపోయింది. ఈరోజు దేవుని కృపకు నీవు, నీ కుటుంబము సమీపముగా ఉందా, లేక దేవుని కృపకు దూరం అవుతూ వస్తున్నావా? ఇదిగో సౌలుకి నా కృపను దూరపరిచాను. అయ్యా, ఎందుకనయ్యా సౌలుకి నీ కృప దూరపరిచావంటే, దేవుని ప్రజలతో ఉండవలసిన వ్యక్తి, ప్రార్థనలో ఉండవలసిన వ్యక్తి, సహవాసములో ఉండవలసిన వ్యక్తి ఎక్కడున్నాడంటే కర్ణ పిశాచులతో ఉన్నాడు, లోకస్తులతో ఉన్నాడు. గనుక ఆ వ్యక్తికి దూరం అయిపోయింది కృప. అయ్యా, మరి ఎవరికి సమీపముగా ఉందంటే, ఇక్కడ నా కృప దావీదా నీకు నేను దూరము చేయను. నా కృప నీకు, నీ సంతానానికి, నీ కుటుంబానికి నా కృప ఉంటుంది.
అయ్యా సౌలులో లేనిదేంటి దావీదులో ఉన్నది ఏంటంటే, దావీదు అంటున్నాడు, నీతో నేను నీ సన్నిధానములో నివాసము చేస్తానని ఆ వ్యక్తి నివాసము చేస్తున్నాడు. దేవుని ప్రజలతో అతని సమయాన్ని గడుపుతున్నాడు. ప్రార్థనలో, సహవాసములో ఆ వ్యక్తి సమయాన్ని గడిపినందున ఆ వ్యక్తికి కృప సమీపముగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే అంటున్నాడు, నేను దేవుని ప్రజలతోనే ఉంటా, ఈ అంతఃపురములో నేను ఉండలేను, ఈ రాజగృహములో నేను ఉండలేను, ఈ విలాసవంతమైన జీవితము నేను అనుభవించలేను. ఆకలైనా, దప్పుకులైనా, చింతలైనా, బాధలైనా, ఎలాంటి పరిస్థితులు నా బ్రతుకులో ఎదురైనా నేను దేవుని ప్రజలతోనే నా బ్రతుకును కొనసాగిస్తాను. దేవుని ప్రజలతోనే నా బ్రతుకుని కొనసాగిస్తాను. మోషే, దేవుని ప్రజలతో ఉండటమంటే మామూలు విషయం కాదు. దేవుని ప్రజల దగ్గరకు చాలామంది వస్తారు, కానీ అందరూ ఈ స్థలములో నిలవలేరు, ఈ స్థలములో ఉండలేరు. ఏంటంటే ఇక్కడ ఉంటే నిందలున్నాయి, ఇక్కడ ఉంటే గేలు చేయబడతారు, ఇక్కడ ఉంటే అవమానపరచబడతారు. ఇప్పుడు మీరు 24వ వచనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదువుతారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, బాగినాలి, దేనికంటే? ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తి బంగారము కంటే, ఐగుప్తి పదము కంటే, ఐగుప్తిలో ఉన్న రాజ్య అధికారానికంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. ఈ క్రీస్తు విషయమై దేవుని సన్నిధికి వస్తే నిందలు వస్తాయి. ఏమొస్తాయమ్మా? నిందలు వస్తాయి. కానీ ఆ నింద వెనకాల ఉంటుంది గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన. హల్లెలూయా. ఈ పాట అందరికి వచ్చా? మీకు నేర్పాలని నేను పాడట్లేదు పాట. మీరు నిద్రలోకి వెళ్ళకుండా ఉన్నారో లేదు తెలిసేయాలంటే మీకు అందరికి వచ్చిన పాట కాబట్టి నిద్రలో ఉండేవాళ్ళు ఎట్ట పాడలేరు. మెలుకుగా ఉన్నవాళ్ళు నోరు తెరుస్తారు. ఏం తెరుస్తారమ్మా? చెప్పాలమ్మా. నోరు కూడా అందరూ తెరవలేరు. నా నోరు పాసి కంపుతో నిండిపోవాలనుకున్న వాళ్ళు గట్టిగా మూసుకున్నట్టుగా ఉంటారు. లేదు, నా మౌత్ కథ ఫ్రెష్ అవ్వాలనుకున్న వాళ్ళు నోరు తెరిచి రెండోసారి అయినా కలిసి పాడతారు. దేవునికి స్తోత్రం. మీ పాసికంప మీ నోట్లోనే దాచుకుంటారో లేకపోతే మౌత్ ఫ్రెష్ అవ్వటానికి నోరు తెరిచి పాడతారో మీకే చెప్పేస్తున్నాను, మీకే వదిలేస్తున్నాను. నిందల పాలై నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినాము. ఆయన నిందల పాలైపోయిన వాళ్ళకి సింహాసనం ఇస్తాడు. ఏమిస్తాడమ్మా? సింహాసనం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఫరో ఇచ్చే సింహాసనం వేరు, నా ప్రభు ఇచ్చే సింహాసనం వేరు. అయితే ఈ వ్యక్తికి నిందలు వస్తాయని తెలుసు. మోషకి ఏమొస్తాయని తెలుసు? నిందలు వస్తాయని తెలుసు. అయినను నేను నా ప్రభువుతోనే ఉంటాను,
దేవుని ప్రజలతోనే ఉంటాను. ఇంకా చదవండి తల్లి. ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే, ఇప్పుడు చదవండి అందరూ ఏకస్వరముతో, అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే. ఎవరితో మేంగా రావండి, మేంగా చర్చికి రాం. లేదు తల్లి రా అంటే, మా పక్కోళ్ళు అన్నారు, వీళ్ళు తింటాకి పోతున్నారు అంటున్నారు, ఈ నిందలు మేము పడలేం, ఇక మేము రాలేం. దేవునికి స్తోత్రం. ఆ నింద నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే, ఆ శ్రమ నీ జీవితంలో దీవెనకరముగా మార్చబడాలంటే దేవుని ప్రజలతో నువ్వు నిందించబడాలి. దేవుని ప్రజలతో అవమానాలు వచ్చిన, నిందలు వచ్చిన వాటన్నిటినీ తట్టుకొని ఈ స్థలములో నేను నిలబడతానని రాజగృహములో నుంచి మోషే వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మోషే తినే ఆహారము ప్రత్యేకత ఉంది. మోషే పడుకునే ఆ యొక్క అంతఃపురానికి ఒక ప్రత్యేకత ఉంది. మోషే తిరిగే గుర్రాలకు ఒక ప్రత్యేకత ఉంది. మోషే తిరిగే రథాలకు ఒక ప్రత్యేకత ఉంది. అంత స్థితిమంతుడైనా, అంత స్థాయి కలిగిన వ్యక్తి అయినా నేను దేవుని ప్రజలతో ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పొందూరు కండ్రికి ఎందుకు పోయానంటే, సాల్మన్ గారితో భోజనం చేయడానికి వెళ్ళాను. అయ్యా నీతోనే కలిసి చేసే భోజనం, నీ పక్క మన ఇద్దరం కలిసి తిన్నాగా. దేవునికి స్తోత్రం. జాలిని పెట్టింది నువ్వేగా, నిజమేనా? ఆశీర్వాదములో ఉంది ప్రత్యేకత. ఎక్కడుందమ్మా? దేవునికి స్తోత్రం. ఆ యొక్క కలిసి దేవుని ప్రజలతో, ఎవరితోనమ్మా చెప్పండమ్మా, ఎవరితో? దేవుని ప్రజలతో. దేవుని ప్రజలతో. ఆ మోషే దేవుని ప్రజలతోనే ఉండాలని ఆశపడుతున్నాడు. మోషే దేవుని ప్రజలతోనే ఉండాలని ఇష్టపడుతున్నాడు. మోషే చాలా సమస్యలు ఉంటాయంటే ఆ సమస్యలన్నీ తట్టుకోవటానికి నేను సిద్ధపడి, నేను పెద్దవాడినయ్యాను కనుక నేను ఈ నిర్ణయము తీసుకున్నాను. దేవునికి స్తోత్రం. పెద్దవాడినయ్యాను కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. ఒకప్పుడు రాజగృహమే క్షేమం అనుకున్నాను, ఈ ఆస్తులే ఆనందం అనుకున్నాను, ఈ ఐగుప్తి ధనమే నా భాగ్యం అనుకున్నాను. నేను ఇప్పుడు పెద్దవాడినయ్యాను. విశ్వాసమును బట్టి వయసు వచ్చిన వాడిని గనుక ఈ ఐగుప్తి ధనము కంటే దేవుని ప్రజలతో నిందలు శ్రమలు అనుభవించుట గొప్ప భాగ్యముగా నేను ఎంచుకున్నాను. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింప చేయునుగాక. అందరూ మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ మోకరిస్తారు. అయ్యా నీ మందిరమును చూడాలన్న ఆశ తప్ప నాకు మరొక ఆశ లేదు ప్రభువా. అయ్యా నీ మందిరమును చూడాలన్న ఆశ తప్ప నాకు ఒక ఆశ లేదు తండ్రి. నీవు మహామహిమతో రాబోవచ్చు ఉన్నావు. మహిమ కలిగిన పెళ్లి కుమార్తెగా నన్ను మార్చు ప్రభువా. జయించిన సియోన్ షాలేము వాసులన్ చేచును. జయించిన సియోన్ షాలేము వాసులన్ మహిమ సింహాసనము తెచ్చును. మహామహిమతో ప్రభావంతో ప్రియుడని వచ్చు వేళ
సియోను నుండి నీ కృపను నా తండ్రి నీదు కృపతో పంపుము సియోను నుండి నీ అనుదినము నా తండ్రి బలపరచు నీదు కృపతో కనికరము గల కరుణలు సంపన్నుడా ఆశ్రయ పర్వతములన్నీ తొలగినన్ నమిన నరులు మరినను కనికరము గల యేసు కరుణలు సంపన్నుడా కనికరము గల సంపన్నుడా. వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. అమ్మందరూ ప్రార్థనలో ఏకీపించండి, మోకరించండి. స్తోత్రం స్తోత్రం. వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీతో నాతో మనతో మాట్లాడాడు ఈ పూట. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. మహాగణుడా, మహిమాన్వితుడా, మీ అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసుని అభిషేకించి నిలవబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మోషే సకల విద్యా ప్రావీణ్యుడైనప్పటికీ స్వామి యేసయ్యా, ఐగుప్తు తండ్రి భోగ భాగ్యాలను విడిచిపెట్టిన వాడే దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలని ప్రభా పెద్దవాడై యోచించాడు ప్రభా. అట్టి జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించండి స్వామి. అయా సౌలైతే తండ్రి తను కలిగినటువంటి స్థితిని మర్చిపోయాడు ప్రభా. గాడిదలు కాచుకునే వ్యక్తిని సింహాసనం ఎక్కించిన ఆ కృతజ్ఞత మర్చిపోయాడు ప్రభా. అటు స్థితిలో మేము ఉండకుండా తండ్రి యేసయ్యా మీ ప్రజలతో వర్ధిల్లే కృప మీరు ఇవ్వమని కోరుచున్నాం. దావీదైతే తండ్రి ఉన్నతమైన స్థానాన్ని పొందుకున్నప్పటికీ కూడా ప్రభా నీ మందిర ఆవరణము చూడాలన్న ఆశతో తృష్ణతో ప్రభా యేసయ్య నీ ప్రజలతో తండ్రి యేసయ్య నాట్యమాడుతూ మిమ్మల్ని స్తుతించాడు స్వామి. అట్టి సమర్పణ కలిగిన జీవితాన్ని, అట్టి కృతజ్ఞత కలిగిన జీవితాన్ని మాకు అందరికీ దయచేయండి స్వామి. ఏ విధముగా అయ్యా ఈ లోక సంబంధమైన వాటి మీద కాదు కానీ ప్రభా నిందలు, ఇరుకులు, ఇబ్బందుల మధ్యలో తండ్రి నీ ప్రజలతో నిలుస్తూ ప్రభా నీ రాజ్యములో తండ్రి నిన్ను ఎదుర్కొనేంత వరకు, నీ రాకడలో ప్రభా నిన్ను ఎదుర్కొనేంత వరకు తండ్రి కొనసాగడానికి కృప చూపమని దేవుని ప్రజలతో నింద అనుభవించుట గొప్ప